ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక షురు అట. ఉమ్మడి జిల్లాలో మంత్రుల సన్నాహక సమావేశాలట. 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై అధికారులకు దిశానిర్దేశం అట. అభివృద్ధి సంక్షేమం పక్కాగా అమలు చేయాలని ఆదేశాలట. అంటే ఇప్పటివరకు అమలు చేయలే. అమలు చేయడానికి అమలు చేయాలని ఆదేశించడం ఏంది? అమలు అవ్వాలి కదా. 2.5 సంవత్సరాలు, దాదాపు 3వ సంవత్సరం అయిపోతుంది. ఇంకా అమలు చేయాలని చెప్పడం ఏందండి? అమలు అయిపోయి ఉండాలి కదా ఈ పాటికి. మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు అయి ఉండాలి కదా. అమలు కాలే. ఇంకా అమలు చేయాలని చెప్పడం ఏంటి అధికారులకి మనం అంటే ఇంకెప్పుడు చేస్తారు? ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక సంవత్సరం మీకు హార్డ్లీ మీరు పనిచేసేది 1 సంవత్సరం 5 సంవత్సరాల్లో. మరి ఆ 1 సంవత్సరం అయినా అమలు అవుతుందా అంటే పాపం అందరికీ డౌట్ ఏంటంటే ఏ రోజు ఏ తెల్లారి మా ఇంటి మీద బుల్డోజర్లు వస్తాయనే భయంతోనే ఉన్నారు అందరు ప్రజలు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇదివరకు ఒక బార్డర్ ఉండే మూసి పరివాహక ప్రాంతాలని, ఇప్పుడు అది కూడా లేదు. ఎక్కడైనా చేయొచ్చు, జిల్లాల్లో చేయొచ్చు, గ్రామాల్లో చేయొచ్చు, సిటీలో చేయొచ్చు, సిటీ అవుట్స్కట్స్లో చేయొచ్చు, ఎక్కడైనా కూల్చేస్తారు ఇష్టాచారం. కాబట్టి పేదలందరూ కూడా, ప్రజలు కావచ్చు పేదలు కూడా కావచ్చు, ఎవరైనా కానీ ఒకటే భయంతో వాళ్ళు ఉన్నది ఏంటంటే ఎప్పుడు ఏ తెల్లారొచ్చి మా ఇల్లు కూల్చేస్తాడేమో భయంతోనే కూర్చున్నారు. ఈ 6 గ్యారెంటీల విషయం కూడా మర్చిపోయారు అందరూ. అసలు ఉన్న ఇల్లు కాపాడుకుంటే చాలనే కాడికి వచ్చేసారు, ప్రజలను కూడా ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఎంత గ్రేట్ ఇది! అసలు మాకు పథకాలే వద్దు, మాకు పథకాలు ఇవ్వకపోయిన పర్లే, మా ఇల్లు మాకు వదిలేయండి చాలనే కాడికి తీసుకొచ్చారు ప్రజల్ని. అంటే ఎంత గ్రేట్ ఇది! అసలు 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడకుండా చేసారు ఇక కంప్లీట్గా. ఎంత పెద్ద స్కెచ్! 99 రోజుల్లో చేసే యాక్షన్ ప్లాన్ ఏముంటుంది అబ్బా మీకు? 99 రోజుల్లో ఏం చెప్తారు చెప్పండి? కొత్తగా ఏమైనా ఇంప్లీట్ చేసే ప్రయత్నం చేసిరా నిన్న? సరే మీరు 99 రోజులు పెట్టారు, నిన్న మొదటి రోజు అనుకుందాం, ఇది 2వ రోజు. కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెడుతున్నారా? లేదా మీరు ఇవ్వని పథకాలు ఏమైనా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తారా? నిరుద్యోగ వృత్తి ఇస్తారా? 2500 ఇస్తారా మహిళకి? స్కూటీలు అన్నారు, ఇస్తారా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ పెంచుతామన్నారు, పెంచిర్రా? పెంచుతారా? మరి ఏం కొత్త 99 రోజుల్లో ఏం కొత్త ప్రణాళికలు తీసుకొస్తారు? ప్రగతి ప్రణాళిక అంటున్నారు, ఏం కొత్త ప్రణాళికలు తీసుకొస్తా ఉన్నారు? ఏం కొత్త పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు 99 రోజుల్లో? కొత్తగా ఏమైనా తీసుకొస్తారా? లేదా మీరు అదే డబ్బాని 99 రోజులు కంటిన్యూ చేస్తారా? మీరు అదే డబ్బా ఏదైతే మేము అది చేసినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అది చేసినాం, ఇది చేసినాం అని ఏదైతే మీరు యథాచిగా మాట్లాడుతూ ఉన్నారో అదే కంటిన్యూ చేస్తారు 99 రోజులు. ఏం చేస్తారు? ఇక మూడో సంవత్సరం వచ్చాక కూడా ఇంకా అధికారులకి మీరు ఆదేశించడం ఏంది చేయాలని? అసలు మీరు బడ్జెట్ ఏం పెట్టారు? పథకాల విషయంలో బడ్జెట్ ఏం పెడుతున్నారు? మీరు ఏం పెట్టారు? మరి ఇవి కూడా చెప్పాలి కదా మీరు. ఈ 99 రోజుల్లో ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించాం, ఆ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు పెన్షన్ పెంచలేదు, నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వట్లేదు, 2500 ఎందుకు ఇవ్వట్లేదు, రైతుల పరిస్థితి ఏంది, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో ఎందుకు ఇవ్వట్లేదు, గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంది, ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తున్నారు, ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఇవేమైనా చెప్తారా మీరు? నోటి లెక్కలు కాదు, క్లియర్గా మీరు రిలీజ్ చేసిన జీవోలు ఏమైనా ఉన్నాయా? వీటి మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మరి నిజంగా అమలు చేసి ఉంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 99 రోజులు మీరు ఏదైతే కార్యక్రమం చేపడతా ఉన్నారో యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేయండి. మరి దీనికి సంబంధించి ప్రజలకి మాకు క్లారిటీ ఉంటుంది కదా. ఇవన్నీ చేయకుండా ఏదో నామకావాస్తే 99 రోజులు గడిపేస్తామంటే కాదు కదా. ఎందుకు 99 రోజులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? కొత్త హామీలు ఇస్తారా, లేదా తప్పు అయిపోయిందని చెప్తారా?
మరి అధికారులు ఏం యాక్షన్ ప్లాన్ చేయమంటున్నారు మీరు? ఏం అమలు చేయమంటున్నారు కొత్తగా? దేన్ని అమలు చేయాలని చెప్తున్నారు? పథకాలన, అభివృద్ధిన, దేన్ని అమలు చేయాలని చెప్తా ఉన్నారు అధికారులకి? వాళ్ళు ఏం చేయాలన్న క్లారిటీ మీరు ఇవ్వకపోతే ఎట్లా? పాపం అధికారులు కూడా ఇప్పుడు మీరేం చెప్తే అదే నడిచే పరిస్థితి ఉంది ఈరోజు అక్కడ.